హైదరాబాద్ మహానగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించబోయే విజయ్ యాత్రకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కొన్ని ట్రాఫిక్ నిబంధనలను ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. అట్లాగే ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీ నివారణకు తగిన సూచనలు కూడా చెప్తుంది. ముఖ్యంగా హనుమాన్ విజయ్ యాత్ర రూట్ మ్యాప్ సంబంధించి ట్విట్టర్లో హైదరాబాద్ కమిషనర్ ఒక రూట్ మ్యాప్ను విడుదల చేశారు. ప్రతి ఏడాది చేసినట్టుగానే అందులో భాగంగానే ఈసారి కూడా హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు. మరి ముఖ్యంగా ఇది గౌలిగూడ నుంచి ప్రారంభమై తాడ్బంద్లో పూర్తవుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర విజయ యాత్ర సాయంత్రం 8 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సహకరించాలంటూ హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నివారించేందుకు సిటీ పోలీసుతో పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం హైదరాబాద్ శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్ను పరిశీలిద్దాం. ఇది హైదరాబాద్ సిటీ పోలీసు రిలీజ్ చేసినటువంటి అధికారిక మ్యాప్. ఇది ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గౌలిగూడ రామ్ మందిర్ నుంచి 11 గంటలకు ప్రారంభమవుతుంది శోభాయాత్ర. ఇక్కడ నుంచి గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, ఇక్కడ కోటి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా దగ్గరకు వస్తుంది. అలాగే డిఎంఎండ్హెచ్ఎస్ సర్కిల్కి వస్తుంది. అక్కడి నుంచి రామ్కోటి ఎక్స్ రోడ్ వైపు వెళ్తుంది. రామ్కోటి ఎక్స్ రోడ్ వైపు నుంచి కాచిగూడ వరకు వెళ్తుంది. కాచిగూడ ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్తుంది. ఇక కాచిగూడ ఎక్స్ రోడ్ నుంచి వైఎంసీఏ గ్రౌండ్స్, నారాయణగూడ వైఎంసీఏ గ్రౌండ్స్ వరకు వెళ్తుంది. అలాగే నారాయణగూడ వైఎంసీఏ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంటుంది. మనం ఈ రూట్ మ్యాప్ ఒకసారి చూడవచ్చు. సో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్రలో అడుగడుగున పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నారాయణగూడ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఇక్కడికి చేరుకునేసరికి దాదాపుగా మధ్యాహ్నం అవుతుంది. ఇక ఇక్కడ నుంచి ప్రధాన యాత్ర ఇక్కడ చాలామంది జాయిన్ అవుతారు. ఇక్కడ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటే కోటి దాదాపుగా ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచే గౌలిగూడ నుంచే చాలామంది అక్కడి నుంచే ప్రారంభమవుతారు అట్టహాసంగా. ఇక్కడికి కోటి వరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అలాగే నారాయణగూడ ఫ్లైఓవర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కడికక్కడ జనాలు పెద్ద ఎత్తున ఆ శోభాయాత్రలో భాగస్వాములు అవుతారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు వస్తుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి తిరిగి మళ్ళీ గాంధీనగర్, ముషీరాబాద్ గాంధీనగర్ వైపు వస్తుంది. అక్కడ నుంచి ఇంకా ఇక్కడంతా కూడా పూర్తిగా సికింద్రాబాద్లోకి ఎంటర్ అవుతుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి రాగానే సికింద్రాబాద్లోకి ఎంటర్ అవుతుంది. సికింద్రాబాద్ ముషీరాబాద్ గాంధీనగర్ జంక్షన్ దగ్గరికి వస్తుంది. అక్కడ నుంచి సరిగ్గా బన్సీలాల్పేట్ జంక్షన్ వద్దకు చేరుకుంటుంది. బన్సీలాల్పేట్ జంక్షన్ వద్దకు మధ్యాహ్నం తర్వాత ఇక్కడికి ఎంట్రీ ఇస్తారు. ఇక అక్కడి నుంచి బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ బాటాకు వచ్చేసరికి సరిగ్గా సాయంత్రం అవుతుంది. సాయంత్రం వరకు పెద్ద స్థాయిలో వేలాది సంఖ్యలో హనుమాన్ విజయ యాత్రకు భక్తులు ఆ ర్యాలీలో భాగస్వాములు అవుతారు. అక్కడి నుంచి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంటుంది. ఇక రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ కాస్త రోడ్డు చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రధానంగా ట్రాఫిక్ జామ్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా వ్యవహరించమని పోలీసులు చెప్తున్నారు. ఈ రూట్ను మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను. మీకు ప్రత్యామ్నాయ రూట్ ఏం చెప్పారో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి సిటీఓ జంక్షన్ వరకు వస్తుంది. సిటీఓ జంక్షన్ సికింద్రాబాద్ సిటీఓ జంక్షన్ తర్వాత లీ రాయల్ ప్యాలెస్కి వస్తుంది. ఇక లీ రాయల్ ప్యాలెస్కి వచ్చేసరికి పూర్తిగా సాయంత్రం 6 అవుతుంది. 6 ఆ ప్రాంతం అవుతుంది. ఇక అక్కడ నుంచి బ్రూక్ బాండ్ ఎక్స్ రోడ్ ఇదంతా కూడా దాదాపుగా ఈ బ్రూక్ బాండ్ ఎక్స్ రోడ్ చేరుకునేసరికి సాయంత్రం 7 అవుతుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట పిఎస్ నుంచి సిటీఓ జంక్షన్ ఇదంతా కూడా ఇక సాయంత్రం 5, 6 తర్వాత ఇక్కడ ఇంకా ఆ విజయోత్సవ ర్యాలీలో భారీ సంఖ్యలో జాయిన్ అవుతుంటారు. ఇక సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి భక్తులు జాయిన్ అవుతుంటారు. అలాగే ఇక విజయ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో వస్తుంటారు. డీజే చప్పుళ్ళు అలాగే ఆ ర్యాలీలో డ్యాన్సులు చేస్తూ అక్కడి నుంచి పెద్ద ఎత్తున శోభాయాత్రని విజయవంతం చేసేందుకైతే వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారని మనకు అర్థమవుతుంది. అలాగే బ్రూక్ బాండ్ ఎక్స్ రోడ్ నుంచి మస్తాన్ కేఫ్ వరకు వస్తారు. మస్తాన్ కేఫ్ నుంచి ఇక్కడ ఇంకా దాదాపుగా ఇక్కడ చేరుకునేసరికి 8 అవుతుంది. మస్తాన్ కేఫ్ నుంచి తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఇక్కడ ప్రధాన టెంపుల్ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ మన గౌలిగూడ నుంచి ప్రధానంగా ఒకసారి మనం చూసినట్లయితే గౌలిగూడ నుంచి తాడ్బంద్ వచ్చేసరికి ఉదయం 11 నుంచి 8 అవుతుంది ఈ ప్రాంతాల్లో. సో ఇన్ని స్టేషన్ దాదాపుగా ఈ ప్రాంతం దాదాపుగా 45 ప్లేసులు చెప్తున్నారు. 45 స్టేషన్లు. ఈ 45 స్టేషన్ల దగ్గర కూడా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు దాదాపు 17,000 మందితో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు సిటీ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. అలాగే అడుగడుగునా నిఘా
ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అడుగడుగునా నిఘా ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఆ ర్యాలీలో కనుక ఆ ప్రొసెషన్లో కనుక జాయిన్ అయితే కనుక దాని గురించి సమాచారం ఏమంటే పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మరొక ర్యాలీ కూడా ఉంటుంది, ఇది ప్రధాన ర్యాలీ. దాని తర్వాత మరొక ర్యాలీ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కర్మాన్ ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి మరొక ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ జాయిన్ అవుతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి గాంధీ స్టాచ్యూ రోడ్ వరకు వస్తుంది. అటు నుంచి చంపాపేట్, ఇది కూడా ఉదయం 11 గంటలకి ప్రారంభం అవుతుంది. సేమ్ టైం స్టార్ట్ అవుతుంది. చంపాపేట్ ఎక్స్ రోడ్లో ఇక్కడ వరకు చేరుకుంటుంది. ఇది చంపాపేట్ నుంచి ఐఎస్ సదన్, అలాగే అటు నుంచి సైదాబాద్ జంక్షన్, సైదాబాద్ నుంచి హనాఫియా మస్జిద్, సరూర్ నగర్ ప్రాంతంలో కాస్త ఇక్కడ మనకి ఇక్కడ గ్రీన్లో వచ్చేసిందంటే రాచకొండ ఏరియా అంటారు. ఇదంతా కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తుంది. అటు నుంచి విక్టోరియా మెమోరియల్ హోమ్ తెలిసిందే. అక్కడ నుంచి కొత్తపేట జంక్షన్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపుగా, దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ మనకు మూసారాంబాగ్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి చాదర్ఘాట్ ఎక్స్ రోడ్. ఇది కూడా 11 గంటలకి ప్రారంభం అవుతుంది. సరిగ్గా ఇదంతా కూడా ట్రిబ్యూటరీ ప్రొసెషన్, అంటే దాదాపుగా ఉపనదీ పరివాహక ప్రాంతం, అంటే మూసీ నది పరివాహక ప్రాంతం. ఇదంతా కూడా ఇక్కడ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి చాదర్ఘాట్ వరకు చేరుకుంటుంది. చాదర్ఘాట్ నుంచి డిఎంఎండ్హెచ్ఎస్ కోటి డిఎంఎండ్హెచ్ఎస్ ఆరోగ్య శాఖ కార్యాలయం దగ్గర చేరుకుంటుంది. సో ఇది కూడా 11 గంటల ప్రారంభమే, దగ్గర మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునే పరిస్థితి. సో ఇక్కడ మెయిన్ ర్యాలీతో, ప్రధాన ర్యాలీతో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడైతే గౌలిగూడలో ప్రారంభమైనటువంటి మెయిన్ ర్యాలీ కోటి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా, కోటి డిఎంఎండ్హెచ్ఎస్ దగ్గర రాగానే ఇక్కడ ఈ 2 ర్యాలీలు జత అవుతాయి. ఇక్కడ నుంచి ఈ 2 ర్యాలీలు భారీగా ఇక వరుసగా ఇలా కాచిగూడ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్, తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్లోకి ఎంటర్ అవుతుంది. ఇక బాటా నుంచి ఇక మనకు లీ రాయల్ ప్యాలెస్, సిటీఓ జంక్షన్, రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఇలా మస్తాన్ కేఫ్, తాడ్బంద్ వరకు సాయంత్రం దాదాపు 8 అవుతుంది. సో ఈ రకంగా 2 ప్రధాన ర్యాలీలు. హైదరాబాద్లో మనకు తెలిసిందే హనుమాన్ శోభాయాత్ర చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. హనుమాన్ శోభాయాత్ర అంటే హనుమాన్ విజయ యాత్ర. శ్రీరామనవమి సందర్భంగా, శ్రీరామనవమి పూర్తయిన తర్వాత, రాముని కళ్యాణం పూర్తయిన తర్వాత హనుమంతుని గొప్పతనాన్ని స్తుతిస్తూ కీర్తిని తలుచుకుంటూ ఇక్కడ మనం ఈ హనుమాన్ విజయ యాత్రగా చెప్పుకుంటాం. వాస్తవానికి ఇది హనుమాన్ జయంతిని హనుమాన్ విజయ యాత్రగానే మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో వేలాది సంఖ్యలో హిందువులు ఈ ర్యాలీని చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఏటా కూడా. సో శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి ఈ శోభాయాత్రకు సంబంధించి కూడా వేలాది సంఖ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు. సరే, మరి మీకు ఇందాక నేను సికింద్రాబాద్, హైదరాబాద్ గౌలిగూడ నుంచి వచ్చే మరి ఇక్కడ లక్డీ కాపుల నుంచి ఎలా వెళ్ళాలనేది ఒక ప్రధాన సందేహం ఉంటుంది. లక్డీ కాపుల నుంచి సికింద్రాబాద్ కావచ్చు, ఉప్పల్ వైపు వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే లక్డీ కాపుల నుంచి సికింద్రాబాద్ వైపు ఎలా వెళ్ళాలి, ఇదే కదా డౌట్. సో అక్కడి నుంచి ఎలా అంటే లక్డీ కాపుల నుంచి పీవీ మార్గ్ అంటే నెక్లెస్ రోడ్ వైపు వెళ్తారు. ఇలా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తారు లక్డీ కాపుల నుంచి. సో ఇక్కడ నుంచి మళ్ళీ పీవీ మార్గ్ నుంచి రాణిగంజ్ నుంచి పీవీ మార్గ్ నుంచి సోమాజిగూడ వస్తారు. ఐమాక్స్ జంక్షన్ నుంచి సోమాజిగూడ నుంచి బేగంపేట, ప్రజాభవన్, ఆ బేగంపేట ఫ్లైఓవర్, అటు నుంచి అలా ఇంకా పారడైజ్ నుంచి ఇలా ఫ్లైఓవర్ల మీదుగా సికింద్రాబాద్ నుంచి అలా మెయిన్ రోడ్లో ఉప్పల్ వెళ్తుంటారు. సో ఆ రకంగా ఆ మార్గం సూచిస్తున్నారు పోలీసులు మాత్రం సికింద్రాబాద్ ఉప్పల్ వెళ్ళేందుకు లక్డీ కాపుల నుంచి. సో ఈ రూట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తున్నారు. లక్డీ కాపుల నుంచి రాణిగంజ్ వెళ్ళే రూట్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో హనుమాన్ శోభాయాత్ర సరిగ్గా అదే రూట్లో వస్తుంది కాబట్టి, అక్కడ కంప్లీట్గా బన్సీలాల్పేట నుంచి వస్తుంది కాబట్టి అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మ్యాక్సిమం ట్రాఫిక్కు సహకరించమంటున్నారు. ఎందుకంటే ఆ రూట్లో వెళ్తే రోడ్లన్నీ కూడా బ్యారికేడ్లు వేసి ఉంటాయి. పూర్తి స్థాయిలో వేలాది సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని పోలీసులు చెప్తున్నారు. సో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర సాయంత్రం 8 గంటలకు ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అయితే సహకరించమని హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.